నందూస్ వరల్డ్ వీళ్ళు చేసిన 3 నిమిషాల ఎమోషనల్ డ్రామా వీడియోని మనం ఎక్స్‌పోజ్ చేసాము నిన్న. అది మంచి రీచ్ వచ్చింది. వీళ్ళు ఏం చేసినా గానీ బూమరాంగ్ అయిపోతుంది. వీళ్ళు ట్రోల్ చేసినా బూమరాంగ్ అవుతుంది. వీళ్ళు రోస్ట్ చేసినా బూమరాంగ్ అవుతుంది. వీళ్ళు థ్రెటన్ చేసినా బూమరాంగ్ అవుతుంది. ఆఖరికి వీళ్ళు ఏడ్చినా కూడా అది బూమరాంగే అవుతుంది వాళ్ళకి. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రయల్స్ కాదు నడవాల్సింది, కోర్ట్‌లో ట్రయల్స్ నడవాలి అని వీళ్ళేదైతే చెప్పారో, కోర్టు తీర్పులొచ్చిన తర్వాతే మాట్లాడాలని వీళ్ళేదైతే చెప్పారో, సోషల్ మీడియాలో ట్రయల్ నడిచింది. సోషల్ మీడియాలో మెజారిటీ ప్రజలు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు మోసం చేశారు, వాళ్ళు స్కామ్ చేశారు అని చెప్పి కన్ఫర్మేషన్ చేసేశారు. మేబీ వాళ్ళ ఛానల్‌లో పాజిటివ్ కామెంట్స్ ఉంటుండొచ్చు. రేపొద్దున కోర్టులో వాళ్ళకి తీర్పు ఫేవర్‌గా రాంగానే డిఫమేషన్ సూట్ వేయడానికి కోసం మన అన్నిటిని యూట్యూబ్ వీడియోస్ లింక్స్ అన్ని కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ వీడియో కూడా పేస్ట్ చేసుకోండి. నేను ఉచిత సలహా ఒకటి పడేస్తున్నాను. సో మీరు దాన్ని తీసుకోండి. దానికంటే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం ట్రై చేయండి. ఈ మోడరేటర్స్‌ని పెట్టుకొని, ఈ పాజిటివ్ కామెంట్స్ మాత్రమే మీ ఛానల్‌లో ఉంచుకుంటూ, ఈ నెగెటివ్ కామెంట్స్‌ని డిలీట్ చేస్తున్నా కూడా జనాలకు అర్థమైపోతుంది. మీరు చేస్తుంది స్కాము. ఈ కామెంట్ సెక్షన్‌లో కూడా మీరంతా చీట్ చేస్తున్నారు ఆడియన్స్‌ని. వాళ్ళ జెన్యూన్ ఒపీనియన్స్‌ని అక్కడ షేర్ అవ్వనివ్వట్లేదు. వేరే ప్రజలకి తెలియనివ్వట్లేదు వైడర్ ఆడియన్స్‌కి అని చెప్పి చాలామంది నమ్ముతున్నారు. నేనేమంటానంటే, మీ ఛానల్‌లో నెగెటివ్ కామెంట్స్‌ని డిలీట్ చేయటం కంటే, అదే మోడరేటర్స్‌ని యూజ్ చేసుకొని, ఇంకొంతమంది బాట్ అకౌంట్స్‌ని కొనుక్కొని ఎవరైతే మీకు ఎగెనిస్ట్‌గా వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్‌లో కనీసం పాజిటివ్ కామెంట్స్ పెట్టించుకోండి. జనాల్లో ఒక చర్చ జరుగుద్ది. ఎందుకంటే ఇటు పక్కనే నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. 1, 2 కూడా పాజిటివ్ కామెంట్ పెట్టించుకోండి. మా అక్క కోసం నేనున్నాను. మా అక్క కోసం నేను ప్రాణాలు ఇస్తాను. అక్క, బావ నాకు అసలు జీవితాంతం నాకు ఎన్నో సహాయాలు చేశారు. వాళ్ళు చేసిన సహాయం వల్లే నేను ఇప్పుడు ఇక్కడ ఇంత స్థాయికొచ్చాను. ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్‌కి కింద కామెంట్స్ ఏమైనా పెట్టించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మీ గురించి కూడా కొంచెం డిబేట్లు జరుగుతాయి. మీరన్నీ పాజిటివ్ కామెంట్సే పెట్టుకున్నారనుకోండి, చాలా కష్టమైపోద్దనమాట. జనాలకు దొరికేస్తారు మీరు. సో ఇదొకటి. అండ్ నిన్న ఏడ్చిన ఆ ఏడుపు వీడియోలో కూడా మీరు ఎలివేషన్ ఇచ్చుకున్నారు చూసారా? దీని మీద ఎక్కువగా చర్చ జరుగుతుంది మళ్ళీ. మీరు ఆ శ్రీకృష్ణుడితోటి పోల్చుకున్నారు. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళ వ్యక్తికే తప్పలేదు నీలాప నిందలు, ఇంకా మేమెంత అని చెప్పి మీరు దేవుడితోటి కంపేర్ చేసుకున్నారు. దీని మీద మళ్ళీ కూడా బూమరాంగ్ అయింది. సో బయట చాలామంది ఈ విషయం గురించి మాట్లాడుతున్నారనమాట. మీరు అనవసరంగా దేవుడి పేరెత్తారు, దేవుడి గురించి మాట్లాడారు, దేవుడితో మీరు కంపేర్ చేసుకున్నారు. దేవుడు స్కాములు చేయలేదు. దేవుడు ఎటువంటి మోసాలు చేయలేదు. పోనీ దేవుడు సీఓఎస్‌లు ఇప్పించలేదు. సో ఇలాగ చాలామంది మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు. దేవుడు లక్షల లక్షలు డబ్బులు తీసుకోలేదు. దేవుడు దుబాయ్‌లో ప్రాపర్టీస్ కొనలేదు. సో దేవుడు ట్రోల్ చేయలేదు పుచ్చిపోయిన యాపిల్ పళ్ళని. దేవుడు వేరే వ్యక్తికి మిస్‌క్యారేజ్ అయితే అది చూసి దాన్ని కూడా డ్రామా అని చెప్పి మాట్లాడలేదు. దేవుడు లీగల్ కౌన్సిల్‌ని పెట్టి థ్రెటన్ చేపించలేదు. దేవుడు అసలు మేము యూకే సిటిజన్స్, ఇండియన్ సిటిజన్స్ కాదు అని చెప్పి చెప్పలేదు. దేవుడు అలాంటివి ఏమీ చేయలేదు శ్రీకృష్ణుడు. అయినా కూడా ఆయన నీలాప నిందలు భరించాడు. మీరు అన్నీ చేశారు. అంతా దుబ్బేశారు డబ్బులన్నీ. లక్షలు లక్షలు. దేవుడితో కంపేర్ చేసుకుంటారు. దేవుడితో కంపేర్ చేసుకుంటే అసలే బయట సెన్సిటివ్‌గా ఉంది. సో జనాలు ఎవరైనా ఇది చూసారనుకోండి, మీలాంటి స్కామర్స్‌ని కూడా దేవుడితో కంపేర్ చేసుకుంటున్నారు అని చెప్పి గట్టిగా బయటకు వచ్చి అరుస్తారు. మీలాంటి వాళ్ళే చాలామంది స్కాములు చేసి ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటివి చేసి జైలుకెళ్ళి బయటకు వచ్చి జై శ్రీరామ్ అంటున్నారు. మీరు స్కామ్ చేసి ఇన్ని కోట్లు దొబ్బేసి మీరు జై శ్రీకృష్ణ అంటున్నారు. పెద్ద తేడా ఏం లేదు వాళ్ళకి మీకు. ఇద్దరే. కాకపోతే జనం చూస్తున్నారండి. మీకు తెలుసో తెలియదో మీరు యూట్యూబ్‌లో మీరు కామెంట్స్‌ని హైడ్ చేసుకోవచ్చు. లేదా పాజిటివ్ కామెంట్స్ మాత్రం ఉంచుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్ అసలు పెట్టకపోవచ్చు. బట్ మీరు ఫేస్‌బుక్ పేజ్‌లో రీల్స్ పెడుతున్నారండి. ఈవిడ ఫేస్‌బుక్ పేజ్‌లో నందూస్ వరల్డ్ అనే పేజ్‌లో 3,70,000 మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఆ పేజ్‌లో. ఆ పేజ్‌లో మేడం రీల్స్ పెట్టారు. చాలా రీల్స్ వరకు పాపం లైక్స్ అండ్ షేర్స్ మాత్రమే ఉంది. కామెంట్ సెక్షన్ ఆన్ చేయలేదు. బట్ రీసెంట్‌గా ఈరోజు 6 అవర్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టారు. సో దీంట్లో 3,86,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే మోస్ట్లీ వీళ్ళదే అయ్యుండొచ్చు. ఇది ఒరిజినల్ అకౌంటే అయ్యిందని నేను నమ్ముతున్నా. బట్ ద ఫస్ట్ టైం కామెంట్ సెక్షన్ ఆన్ చేశారు. ఈ కామెంట్ సెక్షన్ ఆన్ చేస్తే అన్ని కామెంట్స్ అవే. ఈవిడకి ఫేవర్‌గా ఒక పాజిటివ్ కామెంట్ వచ్చింది. దాని తర్వాత దొబ్బి తిన్న దొంగ తిండి అరక్క పడుతున్న పాటలు ఇంకేదో తిడుతున్నారు. కింద ఆస్కార్ లెవెల్ రిపోర్ట్ చేయండి దొంగలు. యాక్షన్ కాకపోతే ఎవరైనా హోటల్స్‌లో దిగి పెయింటింగ్స్ వేస్తారా? ఇంకా మంచి మాటలు మాట్లాడలేదు. నీ లొల్లేంది? డబ్బులు ఊరికే రావడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఈ టాక్టిక్ ఉపయోగించారో కొన్ని పాజిటివ్ కామెంట్స్, కొన్ని నెగెటివ్ కామెంట్స్ అలాగే యూట్యూబ్‌లో కూడా ట్రై చేయండి. ఇద్దరు బాధితులు వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించారు. అదొకసారి మీరు వినండి. ఒక పర్సన్ బెంగుళూరులో కేసు పెట్టారని చెప్పాం కదా లాస్ట్ టైము. ఆ పర్సన్ మాట్లాడుతున్నారు. ఆ పర్సన్ మాటలు వినండి ఫస్ట్ మీరు. హాయ్ మధుకర్.
I hope you remember me. I'm from Karnataka, Mangalore. You may have moved on with your life, but my parents have been going through a lot because of you. Since past 2 months, they are going to police station dealing with the paperwork, stress and sleepless nights. Do you even know how it feels to see my parents go through this every day? They are worried about my future. What feels sad is to see your wife portraying herself as the victim on social media, while completely she is ignoring the pain that you have caused us. Also, you have taken money to her account. I am ready to provide all the documents that are needed. I don't want to defame anyone because I have so many other things to do with my life. Because of you, I have to take legal action and I am ready to support all the evidences that are needed to seek justice. I don't want my parents to be in this situation. I want justice. If you have like little humanity left, please take responsibility for what you have done. Face the truth instead of trying to change the narrative. I sincerely hope that no family should suffer like how I have suffered. That's all. Please refund my money. విన్నారు కదా. సో తను ఎంత బాధపడుతుందో ఆలోచించండి. మరి ఇవేమీ సంబంధం లేకుండా మేమే బాధపడ్డాము, మేమే ట్రోల్స్కి గురయ్యాము, మా ఫ్యామిలీ సఫర్ అవుతుంది అని మాట్లాడుతున్నారే. ఒక ఆటో నడుపుకునే వాళ్ళ పిల్లలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏదో బాగుపడతారు, యూకేకి వెళ్ళి ₹4 ఎక్కువ సంపాదిస్తారు అని చెప్పి మీ దగ్గర లక్షల లక్షలు వాళ్ళు పోసారు. ఆ లక్షల లక్షలు వాళ్ళు పోయడానికి వాళ్ళు ఎంత వడ్డీలు తెచ్చుంటారో మీరు ఆలోచించండి. ఆ డబ్బులకు వడ్డీలు, మీరు మోసం చేసిన డబ్బులు మీరు తిరిగి ఇవ్వట్లేదు వాళ్ళకి. అలా అని చెప్పి వడ్డీలు తీసుకున్న వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి వడ్డీలు కట్టాలి కదా. అది బ్యాంకులో ఏదైనా నగలు తాకట్టు పెట్టినా, లేకుంటే డాక్యుమెంట్స్ తాకట్టు పెట్టినా వాటికి కూడా వడ్డీలు కట్టాలి కదా. సో వాళ్ళ బతుకులు అలా నాశనం అయిపోయాయి. మీరు బాగానే ఉన్నారు, మీరు మంచిగా ఫుడ్ తింటున్నారు, మంచిగా మీరు ఎంజాయ్ చేస్తున్నారు, మీ లైఫ్ మీకు చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాంటి ఎమోషనల్ డ్రామాస్ మీరు వేస్తుంటారు. అందులో మీరు ఈ మధ్య సినిమాలో కూడా నటించారు కాబట్టి మీకు ఆ మాత్రం టాలెంట్ ఉంటుంది. మీరు చాలా ఎమోషనల్గా మీరు డ్రామా చేశారు. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ గురించి కదా ఆలోచించాల్సింది. ఇప్పుడు ఎవరి గురించి ఎవరు ఆలోచిస్తారు? సో ఎవరైనా కానీ, కొంచెం బుద్ధున్నోళ్ళు ఎవరైనా కానీ విక్టిమ్స్ వైపే ఉంటారు. వాళ్ళు అన్ని రకాలుగా మోసపోయారు, వాళ్ళు హెల్ప్లెస్ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళ గురించే మాట్లాడతారు. వాళ్ళ గురించి ఎంత గట్టిగా మాట్లాడితే మీ మీద అంత ప్రెషర్ పెరుగుద్ది. సో మీ మీద అంత ప్రెషర్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ఎక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మీరు యారగెంట్ వాయిస్ తోటి, సో కనీసం నటించారు ఏడుస్తూ. రేపొద్దున అది నిజం కూడా అవుతుంది అనుకోండి, ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా జరుగుద్ది. ఎందుకంటే బాధితులు చాలామంది ఉన్నారు, వాళ్ళ బాధలు చాలా దారుణంగా ఉన్నాయి, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు కనీసం కాంప్రమైజ్కి రావట్లేదు, మేము ఇంకెందుకు వస్తాం అన్న ధోరణిలో మీరున్నారు. బట్ అలాంటప్పుడు మిమ్మల్ని కాంప్రమైజ్ వేలోకి తీసుకురావాల్సిన బాధ్యత, లేదా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టాల్సిన బాధ్యత, సో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్లీ ఆ విక్టిమ్స్ వాళ్ళు పోరాడుతూనే ఉంటారు. సో వాళ్ళ తరపున మేము మాట్లాడుతూనే ఉంటాం. ఎందుకంటే మీరు అసలు కోర్టులో కేసు ఉంది కాబట్టి కామ్గా ఉండాలి అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇది కూడా కైండ్ ఆఫ్ బెదిరించడమే, ఇది కూడా థ్రెటన్ చేయడమే. కోర్టులో కేసు ఉంది, మూసుకొని ఉండాలి మీరు అని చెప్పి. సో ఇంతే, ఇలాంటి పెద్ద పెద్ద స్కాములు చేసేది, డబ్బులు దొప్పేసేది, కోర్టులో కేసు ఉంది, అమ్మ ఎవరు మాట్లాడదు, గప్చుప్ సాంబార్ బుడ్డి అని మీరు అనేస్తే, అయ్యో గప్చుప్ సాంబార్ బుడ్డి అని మేము కూడా కామ్గా ఉండాలి. అంతే కదా. మీరు మాత్రం హ్యాపీగా ఉండొచ్చు, వీళ్ళు కోర్టు ఫీజులు కట్టుకుంటూ ఉండాలి, ఎవరైతే వడ్డీలు తెచ్చుకున్నారో ఆ వడ్డీలు కట్టుకుంటూ ఉండాలి. ఇంకేదైనా వీళ్ళు చేశారనుకోండి ఇంకా వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉండాలి. మీరు మాత్రం హ్యాపీగానే ఉంటారు. తీసుకుంది మీరు కదా డబ్బులు, నష్టపోయింది వీళ్ళు కదా. మీకేం నష్టమైంది? మీకు ఏదైనా నష్టమైందంటే ఇంకా ఎవరినైనా మీరు స్కామ్ చేయాలి అని అనుకుంటే పాపం వాళ్ళని స్కామ్ చేయలేక సో మీరు బాధపడుతూ ఉంటారు. మీ వల్ల కొంతమందిని విక్టిమ్స్ వల్ల మీరు ఇంకొంత ఎక్కువ మందిని స్కామ్ చేయలేకపోయారు. సో మీ సైడ్ నుంచి ఏదైనా బాధ ఉందంటే అది ఒక్కటే ఉంటుంది. బట్ వీళ్ళ సైడ్ నుంచి చాలా ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయి. మీరు ఎంత కాటికి కాంప్రమైజ్కి రారు అని అనుకుంటే అది మీకు అంత డ్యామేజ్ అవుతూనే ఉంటుంది ఫ్యూచర్లో. 3 నిమిషాల వీడియో పెట్టారు కదా, నేను ఈ పాయింట్ అడగడం మర్చిపోయాను. ఫేస్ ఎందుకు చూపించి మాట్లాడలేదండి? ఓన్లీ ఎందుకు వాయిస్ ఒక్కటి మాత్రమే వినిపించారు, అది కూడా ఏడుస్తూ. ఆ ఎమోషనల్ డ్రామా ఎలా పండించారు? ఎందుకు ఫేస్ చూపించలేదు? ఇంకా మీరు ఫేస్ చూపించి కొంచెం గ్లిజరన్ వాడి కొంచెం కన్నీళ్ళు కానీ వచ్చుంటే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేది కదా, ఇంకా ఎక్కువ మంది చూసేవాళ్ళు కదా. బట్ మీకు నిజంగా రియలైజేషన్ లేదు, మీలో ఆ పశ్చాత్తాపం ఇంకా కలగలేదు. కాకపోతే ఒక వర్షన్ మీరు వదలాలి కాబట్టి ఒక వర్షన్ మీరు వదిలేరు, మీరు ఏడుస్తూ వదిలేరు.
మీరు నిజంగా ఫేస్ చూపించి ఉండాల్సింది అట్లీస్ట్ కొంచెమన్నా. కాకపోతే మీ ఫేస్‌లో నిజంగా అంత ఏడుపు ఉంటదా అని చెప్తే లేదని చెప్పి చాలామంది అంటున్నారు. నేను అనట్లేదు. కింద కామెంట్స్ ఆ వీడియో పెట్టేసి నిన్న నా దాంట్లో వచ్చిన కామెంట్ ఇది. ఆ వీడియో పెట్టేసిన తర్వాత ఆ వాయిస్ రికార్డ్ ప్లేస్ చేసిన తర్వాత హ్యాపీగా నవ్వుకుంటూ కూర్చొని తినుంటారు ఆవిడ. అంతే తప్పితే వాళ్ళ రియలైజేషన్ ఏమీ లేదు. జస్ట్ యాక్టింగ్ పర్పస్ కోసం మాత్రమే అలా ఏడుస్తున్నట్టు నటిస్తూ వీడియో పెట్టారు అని చెప్పి చాలా క్లియర్‌గా చెప్పారు. సో మిమ్మల్ని చదివేశారు చాలామంది ఆడియన్స్. మీ ఫేస్‌బుక్‌లో ఒక కామెంట్ పెట్టారు. అసలు చాలామందికి సంబంధమే లేదు ఈ విషయము. ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మాత్రమే సంబంధము. మిగిలిన వాళ్ళందరూ ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. అది మీరు పెట్టించారో, లేకుంటే మీరే వేరే డమ్మీ అకౌంట్‌తో పెట్టారో, లేకుంటే మీ సబ్స్క్రైబర్ ఎవరైనా రియలైజ్ అయ్యి వాళ్ళకి అనిపించి వాళ్ళు పెట్టారో మనకు సంబంధం లేదు కానీ, ఎవరైతే విక్టిమ్స్ తరపున నిలబడుతున్నారు, వాళ్ళ వాయిస్ అవుట్ చేస్తున్నారు, అది కామెంట్స్ రూపంలో అవ్వచ్చు, లైక్స్ రూపంలో అవ్వచ్చు, షేర్స్ రూపంలో అయినా అవ్వచ్చు, ఈ ఇష్యూని వైడర్ రేంజ్‌కి తీసుకెళ్తుంది ఎవరు? వీడియోస్ చూస్తున్న ఆడియన్సే కదా! సో మనం మాట్లాడుతున్నాము, దీనికి ఇంత రీచ్ వస్తుందంటే కారణం ఆడియన్స్. ఆడియన్స్ ఎందుకు దీనికి ఇంత రీచ్ ఇస్తున్నారు ఈ వీడియోస్‌కి? చాలా స్కామ్స్ జరుగుతున్నాయి, వేటికి ఇంత రీచ్ రావట్లేదే. మరి దీనికి మాత్రం ఎందుకు రీచ్ వస్తుందంటే ఆడియన్స్ నమ్ముతున్నారు. వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు లక్షలు స్కామ్ చేశారు. పాపం ఇన్నోసెంట్ విక్టిమ్స్. మేబీ వాళ్ళు ఏదో వాళ్ళ ప్రయత్నంలో భాగంగా ఏదో సంపాదించుకోవాలని అనుకుని ఉండొచ్చు. చిన్నపాటి ఒక రాంగ్ స్టెప్ వేసి ఉండొచ్చు. బట్ దానికి ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాలా అని చెప్పి చాలామంది ఆడియన్స్ ఈ ఇష్యూని చాలా పర్సనల్గా తీసుకున్నారు. మీకు అర్థమవుతుందో లేదో. అంటే నష్టపోయిన వాళ్ళు మాత్రమే పోరాడాలి, నష్టమైన వాళ్ళు మాత్రమే క్వశ్చన్ చేయాలి అంటే సో ఇంకా సమాజంలో ఇంకా విచ్చలవిడిగా చేస్తుంటారు స్కామ్స్. నష్టపోయిన వాళ్ళ తరపున ఎంతమంది గొంతులు పైకి లేస్తే అంతమందికి సమాధానం చెప్పలేక ఇలా దాంకొని ఇలా వాయిస్ రికార్డులు పెడుతూ ఉంటారనమాట. అది క్వశ్చన్ చేసేదానికి ఉన్న పవర్. ఏమంటే నందన గారు, ఇలాంటి తెలివితేటలన్నీ ఉపయోగించే బదులు సెటిల్మెంట్కి రావచ్చు కదా. మీరు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎందుకు ఇంత మూర్ఖంగా వెళ్ళిపోతున్నారు మీరు? లేదు మాకు డ్యామేజ్ అయిపోయింది, మాకు రావాల్సిన మేము మోసం చేయాల్సిన వాళ్ళందరూ తప్పించుకొని వెళ్ళిపోయారు. సో మీరు బకరాలందరినీ మీరు కాపాడేశారు. సో కాబట్టి మేము స్ట్రైట్‌గానే మేము కోర్టులోనే తేల్చుకుందాం అంటారా? సరే చూద్దాం. కాకపోతే ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ దేవుళ్ళతోటి వాళ్ళతోటి పోల్చుకోవద్దు. బయట చాలా సెన్సిటివ్‌గా ఉంది. కొంచెం వేరేలాగా రియాక్ట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం బెటర్‌గా ఆలోచించి జాగ్రత్తగా ఏం మాట్లాడాలి అనేది ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేసి ఆ వాయిస్ రికార్డ్‌ని ఎవరికైనా షేర్ చేసి మీ లీగల్ కౌన్సిల్‌కి షేర్ చేసి ఇది ఓకేనా, నిన్ను పెట్టొచ్చా అని అడిగిన తర్వాత పర్మిషన్ తీసుకున్న తర్వాత అప్పుడు ప్లేస్ చేయండి. లేకుంటే ఊరికనే దొరికిపోతారు. నిన్న 3 నిమిషాల వీడియోలోనే ఎన్ని అబద్ధాలు చెప్పారండి. కావాల్సినన్ని అబద్ధాలు చెప్పారు. ఊరికనే ఎక్స్‌పోజ్ అయిపోయారు మీరు. చిన్న పిల్లోడు ఆ వీడియో చూసినా కూడా మీరు చెప్పిందంతా అబద్ధం, మీరు చెప్తుందంతా డ్రామా అని చెప్పి క్లియర్‌గా చెప్పేస్తారు. అది అలా దొరికిపోకండి. విక్టిమ్స్ తరపున వాయిస్ వస్తూనే ఉంటుందండి. వాయిస్ రైజ్ అవుతూనే ఉంటుంది. సో ఎవరొకరు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడో ఆగిపోయిన ఎఫ్ఐఆర్‌లు క్రియేట్ చేయటం. మొన్న అద్దంకిలో ఎఫ్ఐఆర్ క్రియేట్ అయింది. రేపొద్దున ఇంకొక చోట కూడా మళ్ళీ ఎఫ్ఐఆర్ ఎక్కడో ఒక చోట ఎవరో ఒక బాధితుడు బయటకు వస్తాడు. సో అతను కూడా ఎఫ్ఐఆర్ క్రియేట్ చేస్తాడు. సో కాబట్టి ఎఫ్ఐఆర్‌లు అనేవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. ఇది నాన్ స్టాప్ ప్రాసెస్. అండ్ మీ సైడ్ నుంచి మీరు ఆ యూట్యూబ్‌లో నుంచి మీరు సెలవు ప్రకటించినట్టున్నారు కొన్ని రోజులు. చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఫేస్‌బుక్‌లో కనిపిస్తున్నారు మీరు. సో అక్కడ కూడా మిమ్మల్ని తిట్టే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. యునానిమస్‌గా మీకు సపోర్ట్ లేదండి. మీరు ఇంకేదైనా కొని తెచ్చుకున్న సపోర్టో లేకుంటే మీ వాళ్ళు ఎవరైనా పెట్టుండాలేమో తప్పితే మెజారిటీ సపోర్టు విక్టిమ్స్ వైపే ఉంది. మీ బాధ కంటే 100 రెట్లు ఎక్కువ బాధ విక్టిమ్స్ అనుభవించారు. ఇది మళ్ళీ బల్ల గుద్ది చెప్తా నేను. ఓకేనా? జై హింద్.